గంటలాగా అసహించుకోవాలా. అయినా ఎవరో భార్యతో మనకేం పని, ఎవరో భర్తతో మనకేం పని, ఎవరితో మనకేం పని అయ్యా? పాపంతో మనకేం పని? మనం పరిశుద్ధులమే, మనం యేసయ్య బిడ్డలమే, మనం ఆయన్ని నమ్ముకున్న వారిని, మనం ప్రార్థన చేసే వాళ్ళమి, మనం వాక్యం వినే వాళ్ళమి, బైబిల్ చదివే వాళ్ళమి, పాపాన్ని ఖండించే వాళ్ళమి, తప్పుని తప్పుగా నిలబెట్టే వాళ్ళు మనం. మనకేంటి దాంతో పని? యేసోబు పాలు మళ్ళా పారిపోయాడు, వెళ్ళిపోయాడు. అది లోతైతే వెలల తడువు చేశాడు, నష్టపోయాడు. ఇన్ని మాటలు చెప్పినా కూడా మీరు మారకపోతే యేసు ప్రభు ఎంతో బాధపడతాడు. నేను ముగించిపోతున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో యేసయ్య నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మంచి మాట, రాము నువ్వేం చేయాలా? వెళ్ళాలా? ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఇల్లు వాకిలు వదిలిపెట్టి కాదు, భార్యని బిడ్డల్ని అన్నదమ్ములు రక్తం వదిలిపెట్టి కాదు, నీకు మోసం జరిగే స్థలంలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలా. దుర్మార్గులు కరువు ఉన్న ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళాలా. మరణము పొంచేస్తున్న ప్రాంతంలో నుండి, ఆ అలవాట్ల నుండి మనం వెళ్ళాలా. పాపమున్న ప్రాంతంలో నుండి, పాపానికి చోటు ఇవ్వకుండా పాపములో నుండి యేసోబు ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా వెళ్ళాలే కానీ లోతులాగా మనం తడువు చేయకూడదు. అందుకని యేసయ్య అంటాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలమా అక్క? మనం ఎవరైనా యేసయ్యలో పాపం ఉందని చెప్పగలమా? చెప్పగలమా? అయితే మనలో యేసయ్య అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా బతకండి, పాపం లేకుండా బతకండి, పాపానికి చోటు ఇవ్వకండి. పాపం అనేది అన్ని రకాలుగా నీ దగ్గరకు వస్తుంది, అన్ని విధాలుగా నిన్ను పొంచేస్తుంది, అన్ని విధాలుగా నిన్ను పలకరిస్తుంది. చోటు ఇవ్వక. పాపం అనేది పాము లాంటిది, కాటేయక మాందది, ప్రాణం తీక మాందది, సాక్ష్యాన్ని పోంగొట్టక మాందది, ఇలువ లేకుండా చేయక మాందది. ఒక తీర్మానంకి రా, ఒక నిర్ణయానికి రా, చేతులు పైకెత్తు, కళ్ళు మూసి మనస్ఫూర్తిగా ఈ 4 రకాలుగా నేను బతుకుతానని ఒక తీర్మానం చేయి. తీర్మానం చేసిన నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండును గాక.